మ్యామ్కి సంబంధించిన పాత రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా DNA టెస్ట్ చేయండి సార్. అమృత అంజలి కదా? మిస్టర్ అర్జున్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తను అంజలి కాదు, అమృత అగ్రవాల్. నువ్వు నా అంజలివే కదా? మీ అంజలిని కాను. డాక్టర్, ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ పాజిటివ్ గానే వచ్చాయా? అది అంజలియేనా? చెప్పండి, అది అంజలియేనా? అవును మేడం. మీరు చెప్పినట్లు ఆవిడ అంజలి గారే. ఇందులో తేడా ఏం లేదు కదా? 200% ఇది నిజం మేడం. అమ్మ రవి! అంజలి అంజలి అంజలి! అది అది ఇంకా బ్రతికే ఉందా? అంటే ఆ రోజు అది చావలేదా? అంటే అది అమృత కాదా? అంజలియా? చిన్నప్పుడు చంపాను, తప్పించుకుంది. మళ్ళీ చంపాను, మళ్ళీ తప్పించుకుంది. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది? దానికి అసలు చావే లేదా? లేకపోతే అదేమైనా మృత్యుంజయరాలా? అది బ్రతికుందని తెలిస్తే బ్రహ్మరథం పడతారు. మళ్ళీ దానికి పట్టాభిషేకాలు, పూజలు చేస్తారు. నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. అది చూసి నేను తట్టుకోలేను డాడీ, నేను తట్టుకోలేను. లేదమ్మా, దానికిక పూజలు, పట్టాభిషేకాలు జరగవు. దాని శవానికి ఊరేగింపులు తప్ప. ఒసే అంజలి, హోలియాస్ అమృత, ఎంత మోసం చేశావే! నీ స్కెచ్లు మామూలుగా లేవు కదే, మమ్మల్నే మించిపోయావు. మనం 10 అడుగులేస్తుంటే అది 100 అడుగులు ముందుకేస్తుందమ్మా. ఉండని డాడీ, ఉండని. అది మనకన్నా ఎంత ముందుంటే చావుకి అంత దగ్గరగా ఉన్నట్టు. ఎన్ని నాటకాలాడింది, నన్నే వెధవం చేసింది. దానంతు చూస్తాను. నా ప్రేమని నాకు కాకుండా చేసింది. నేను ప్రేమించిన వాడిని నాకు దక్కకుండా చేసింది. పెళ్ళైన మరుక్షణమే నా జీవితంలోని సంతోషాన్ని దోచేసింది. నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. క్షమించను, దాన్ని క్షమించను. అది ఇంతకు ఇంత అనుభవించాలి. దాన్ని ఫుట్బాల్ ఆడుకోవాలి. నాకొక డౌట్ డాడీ. ఏంటమ్మా? ఏ కారణం చేత అది అంజలిగా కాక అమృతగా నటిస్తుంది? పాయింటేనమ్మా. ఎందుకిన్ని వేషాలు వేస్తోంది? ఎందుకింతమందిని మభ్యపెడుతోంది? అసలు దీనివల్ల దానికొచ్చే లాభమేంటి? దీని వెనకున్న కారణమేంటో అర్థం కావట్లేదమ్మా. వాడికి దానికి మధ్య గాలి వెళ్లే చోటుంటేనే తట్టుకోలేకపోయేది.
అలాంటిది వాడికిప్పుడు ఆవిడ దూరంలో ఉంటుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అర్జెంటుగా ఈ విషయాన్ని బయట పెట్టాలి. నిజం చెప్తే దానికి మనం ఫేవర్ చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని అమృతలాగే అలాగే ఉంచి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతాం. అసలు ఇది ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకొని దాని వీక్నెస్తో ఆడుకుందాం. దెబ్బకు దెబ్బ తీస్తా, పంజా విసురుతా. నాకు పెట్టిన టార్చర్కి రివర్స్ టార్చర్ చేస్తా. హ! ఒసే అంజలి, వస్తున్నానే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, రవి దిది దిష్టి, చిచ్చా దిష్టి, అందరి దిష్టి పోవాలి. మరి నీ దిష్టక్క? అరే పిచ్చోడా, అమృత దిష్టి అంటే అంజలి దిష్టి అన్నట్టు. బుజ్జికి అంజలి దిష్టి తగిలితే గాలి ధూళి అన్ని పోతేరా బాయ్. ఓ బుజ్జి తూ అను. ఏంది బుజ్జి అట్లా చూస్తున్నావు? దిష్టి ఇలా తీయాలని ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పుడేంది, నాకు తెలుసు కదా. నీ మనవడే చెప్పిండు. సినిమా గారు చెప్పేటప్పుడు అంజలి గిట్ల చేసేదని చెప్పిండు. చూడు బుజ్జి, ఈసారి అయ్యిందేదో అయ్యింది గాని ఇంకో పాలు గిట్ల చేసినావనుకో, నీతో మాట్లాడా, నీ సినిమా చెయ్యా, నీ కంటికి కనిపించా. సమజైందా? అరే ఏంది బావా, నువ్వు సినిమా చేస్తున్నావని మా దోస్తునందుతో చెప్పినా, మస్తు పబ్లిసిటీ చేసిన. ఇంతలోనే ఇట్లా చేస్తే ఎలా బావా? బుజ్జి, మీది జోడి కలవాలని, రాముడు సీతలాగా ఉండాలని మేము ఎన్నో కళలో కన్నాం. మాది కళలో నిజం చేసి చూపించండి. బుజ్జి దీది, మీరిద్దరు ఒకటవ్వాలని నేను నేహ వెళ్ళి అంజలి దీది మొక్కే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి సింధూర్ తెచ్చాం. అక్క, బావ పక్కన కూర్చో అక్క. అరే కూర్చో అక్క. బయటోనా దీది? ఇప్పుడే సిగ్గుపడితేలా, ఇంకా డ్యూయెట్లున్నాయి. కూర్చో అక్క. బయటోనా దీది? बैठो दीदी, बैठो बैठो. అరే ఇద్దరు కిరాకున్నారు. నేను ఉయ్యాల జంపల పాటేసుకుంటా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో
గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో గాలిలా ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. చూసావమ్మా దాని వైభవం? శుక్రమహర్దశలో పుట్టినట్టుంది. చంపిన కొద్దీ బతికేస్తోంది, నరికే కొద్దీ మూలుస్తోంది. ఈసారి దీనికి అడుగడుగున చెక్ పెట్టాలి డాడీ. ఓయ్ రవి దీది, ఎప్పుడొచ్చినావు? ఎట్లున్నావు? మంచిగున్నావా? అరే అక్కడ నిలబడిపోయారేంటి? రండి. అరే రండి. బుజ్జిగాడిప్పుడు బందర్ లడ్డు లేక మంచిగున్నాడు దీది. ఏ పాపిస్ట్ కలవడ్డాయో ఏమో, చావు దాక్కుపోయి బతికిండు. వాడు బ్రతకకపోయినా నువ్వు బ్రతికిస్తావు కదే. సావిత్రి అనసూయలు పుట్టిన అంశలో పుట్టింది కదమ్మా. యముడితో పోరాడైనా బతికించుకుంటుంది. వాళ్ళంతా తాళి కట్టిన భర్తల కోసం కదా డాడీ పోరాటం చేశారు. అమృత అర్జున్ కి తాళి కట్టిన భార్య కాదు కదా. అయితే మాత్రం ఏమైందమ్మా? అంతకంటే గొప్పగా, అంతకంటే ఎక్కువగా చూసుకుంటోంది కదా. నేనింటి చిచ్చా, నమ్మిందంటే ప్రాణం ఇచ్చేస్తా. గా దేవుడు పుట్టికే అసవంటిది ఇచ్చిండు. ఏం యాక్టింగ్ చేస్తున్నావే అంజలి? అమృతగా అందర్నీ భలే నమ్మించావే. కొంచెం కూడా ఎవ్వరికి అనుమానం రాలేదు కదా. మీరు ఏం మాట్లాడుతుండ్రో నాకు సమజైతలేదు. అదేనమ్మా నవరస నటన శిరోమణి. ఇందాక మీ ఇద్దరం వస్తూ వస్తూ ల్యాబ్లో నీ యాక్టింగ్ చూసాం. మామూలుగా లేదు. మక్కీకి మక్కీ అంజలియే. ఓ అదా చిచ్చా, నేను మనసు పెట్టి చేస్తే యాక్టింగ్ ఏం చుచ్చా? ఏదైనా ఓ లెక్క ప్రకారం చేస్తా, చిన్నప్పటి నుంచి అంతే. బుజ్జిగాడు అంజలి క్యారెక్టర్కి నన్ను పెట్టుకున్నాడంటే మాటలా? నేను సూట్ అయిన కాబట్టి నాతో షూటింగ్ చేస్తున్నాడు. చెయ్యండి చెయ్యండి, బాగా చెయ్యండి. అర్జున్ గాడికి ఏమవుతుందో అని, సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని ఎంత బాధపడ్డానో తెలుసా? మీకు ఆ భయం ఏం అక్కర్లేదు మావయ్య. నా సినిమా ఆగదు. ఎంతమంది అడ్డుపడాలని చూసినా దేవుడు నాకు ఏదో విధంగా సహాయం చేస్తాడు. మా ప్రేమ గురించి లోకానికి తెలిసేలా చేస్తాడు. ఓ పని చేద్దాం అర్జున్, మీ ప్రేమ కథని తెలుగు టెక్స్ట్ బుక్ లో అచ్చేయించేద్దాం. ఓ పని చేయండి రా, సెలవివ్వండి అత్తయ్య. చరిత్ర పుస్తకాల్లో మీ నీచపు చరిత్ర రాసుకోండి.
అద్దె లెక్క దిమ్మ తిరిగిందా? మేము సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు సెటైరిక్ గా తీసుకుంటారంటే? ఆ, తేడాల గురించి, తేడాగా మాట్లాడే వాళ్ళ గురించి తెలుసుకోలేని చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళి మీ పని చూసుకోండి. చూసుకుంటామే, ఈ క్షణం నుంచి అదే పని మీద ఉంటాం. నువ్వేం చేసినా బుజ్జి అమృత ఒక్కటే, గంతే. ఇది ఫిక్స్ దీది. దేఖ్లేంగే. జరూర్. అన్నట్టు 3 రోజుల్లో అంజలి అర్జున్ల పెళ్లి రోజు ఉంది కదా, మరి ఇప్పుడేమో అంజలి లేదు, ఎలా చేస్తారు? అరే నేనున్నాను కదా చీచా. నేనే అంజలి అనుకో. అంటే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా నటించేస్తానంటావు? గంతే మళ్ళా. అబ్బో, గ్రేట్ యాక్టర్ కదా డాడీ. ఏదో నీ అంత కాకపోయినా. అవునులే. పెళ్లి రోజు ధూమ్ ధామ్ చేద్దాం రవి దీది. అలాగే. అమ్మయ్యా, 2 విషపాములు వెళ్ళిపోయినట్టు అనిపించింది. బుజ్జి పద పద, అన్నం తిందు గాని. ఆకలిగా లేదా? రేయ్, బుజ్జి కాకలేదంట, ఏం చేద్దాం రా? ఎత్తుకుపోదామా అక్క? పట్టు మరి. లే బావా, లే. బుజ్జి, దా, 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 దా. రా. నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని దానివి ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నావు అంజలి? ఎల్లుండే మన పెళ్లి రోజు, నీ నిశ్చితార్థం కూడా అదే రోజు. నా వల్ల కావడం లేదు అంజలి. కళ్ళ ముందే నరకం కనబడుతుంది అంజలి. నీకోసం చావు అంచుల దాకా వెళ్ళొచ్చినా నా మీద కొంచెం కూడా జాలి కలగలేదా? ఏం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వే నా అంజలిగా దక్కే మార్గం మాత్రం నాకు కనిపించడం లేదు. నా మనసు మాత్రం నువ్వే నా అంజలి అని నమ్ముతుంది. బావా, ఎందుకు ఏడ్చినావు బుజ్జి? అరే నేనా? కంట్లో ఏదో నలక పడితేనో. దోస్తు దగ్గర ఎవరైనా అబద్ధం చెప్తారా? కంట్లో ఏదో పడుందని నువ్వు ఏడవడం లేదు, కళ్ళెదురుగా నీది అంజలి లేదని ఏడుస్తున్నావు. అంజలి అంటే నాకు పిచ్చి, అంజలి అంటే నాకు ప్రాణం. నేను అంజలి కోసం మాత్రమే పుట్టాను. అందుకే అంజలి లేకుండా బతకలేకపోతున్నాను. అంజలి లేదనే చావాలనుకుంటున్నాను. అట్లా నొద్దు బావా. దేవుడు మీ ప్రేమను చూసి కుళ్ళుకున్నాడు బావా. అందుకే అంజలక్కని తన తానికి తీసుకుపోయిండు. నువ్వు బాధపడుతుంటే చూడలేక గా దేవుడు మనసు కరిగి నీకోసం అంజలక్క బదులు అమృతక్కని పంపించిండు. బుజ్జి, అమృత దీది అంజలి దీదిలా చాలా మంచిది. మాది దీదికి నువ్వంటే చాలా ఇష్టం. అమృత దీదికి ఆకాష్ జీజుతో షాదీ అంటే ఇష్టం లేదు. నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చిందని మాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పవిత్ర? అవును బుజ్జి, ఎప్పుడు చూసినా నీ పేరే మాట్లాడుతుంది, నీ గురించే మాట్లాడుతుంది. నువ్వు ఎదురుపడినప్పుడు దీదీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, మొహంలో నవ్వు కనపడుతుంది. బాబా, నువ్వంటే ఇష్టమని చెప్పడానికి అమృతక్క భయపడుతుంది. నువ్వు వెళ్ళి చెప్పు బావా. అమృతక్కని అంజలక్క అనుకొని చెప్పు బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో బావా, అపార్థం చేసుకోకు. మాట ఒకటే,
మనసు ఒకటే, రూపం ఒకటే. ఒక అంజలకే కాదు కదా. చెప్పు బావా, అమృతక్కని ఇష్టపడుతున్నాడు చెప్పు బావా. ప్లీజ్ బుజ్జి, దీదీకి చెప్పు బుజ్జి, నీది ప్రేమని చెప్పు బుజ్జి. నువ్వు చెప్తే అక్క దిల్ అంతా ఖుష్ అవుతుంది. అమృతక్క అంజలక్క యాది మరుస్తుంది బావా. అచ్చం అంజలక్క లెక్క నేను చూసుకునేది బావా. నా మాట నమ్ము బావా. టైం చాలా అయింది, ముందు మీరు వెళ్ళి పడుకోండి. అది కాదు బుజ్జి. వెళ్ళండి.